నాలుగవది బలిపీఠం అంటే ప్రార్థనా స్థలం. నాలుగవది బలిపీఠం అంటే మీరు చెప్పాలి, ప్రార్థనా స్థలం. ఐదవది బలిపీఠం అంటే దేవుని సన్నిధి దిగి వచ్చే స్థలం. దేవుని సన్నిధి దిగి వచ్చే స్థలం. ఆరవది బలిపీఠం అనగా త్యాగము జరిగే స్థలం. త్యాగము జరిగే స్థలం బలిపీఠం అంటే. ఏడవదిగా బలిపీఠం అనగా కృతజ్ఞత అర్పణ అర్పించే స్థలం. కృతజ్ఞత అర్పణ అర్పించే స్థలం. బలిపీఠం అనగా ఆత్మీయ అధికారానికి కేంద్రం. ఆత్మీయ అధికారానికి దేవుడు ఏదైనా తన ప్రజలతో మాట్లాడాలి అధికారపూర్వకంగా అంటే ఎక్కడి నుండి మాట్లాడతాడంటే బలిపీఠం దగ్గర. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఎన్ని విషయాలు చెప్పినాను బలిపీఠం అంటే. ఇది ఒకటి, మీరు అందరూ రాసుకున్నారు కదా, చూసిందే చెప్పండి చాలు. దేవుని కలిసే స్థలం, ఆరాధన జరిగే స్థలం, నిబంధనా స్థలం, ప్రార్థనా స్థలం, దేవుని సన్నిధి దిగి వచ్చే స్థలం, త్యాగము జరిగే స్థలం, కృతజ్ఞత అర్పించే స్థలం, ఆత్మీయ అధికారానికి కేంద్రం. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. బలిపీఠము కానీ సరిగ్గా ఉంటే మన జీవితాలు కూడా సరిగ్గా అంటే ఇప్పుడు మొదట ఏం సరి చేయబడాలి? బలిపీఠం అని అందరు గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇంతకీ ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎందుకోసం ఓడిపోయినారంటారు? వారి బలిపీఠము దేవుడు ఎందుకు దాన్ని పడగొట్టమన్నాడు? ఇప్పుడు బలిపీఠం పడగొట్టమన్నది అన్యుల్ది కాదు, వింటున్నారా? ఇశ్రాయేలు ప్రజలే బయలు యొక్క బలిపీఠం కట్టినారండి. అమ్మా వింటున్నారా? ఎవడో అన్యుడు కట్టినాడని అంటే వాడికి తెలుసో తెలియకో ఏదో కట్టుకున్నాడు. దేవుని ప్రజలైన వారే, అర్థమవుతుందా? దేవుని కార్యాలు కళ్ళతో చూసిన వారే, అద్భుతాలు పొందిన వారే, ప్రారంభ దినాల్లో భక్తిలో ఎదిగిన వారే, సముద్రమును దాటిన వారే, మేఘమును చూసిన వారే, అగ్ని స్తంభమును చూసిన వారే, సముద్రము పాయలో ఉండ చూచిన వారే, మన్నాను తిన్నవారే, ఏమండి బండలో నీళ్లు తాగిన వారే, బయట వాళ్ళు కాదు. దేవుని సన్నిధిలో మేలులు పొందిన వారే ఏ బలిపీఠం కట్టారంట తెలుసా? యెహోవాకు బలిపీఠం కట్టలేదు, బయలుకు బలిపీఠం కట్టినారు. ఇప్పుడు ఎప్పుడైతే బయలుకు బలిపీఠం కట్టినారో ఇప్పుడు ఏం జరిగిందనేది ఇప్పుడు చదువుతారు చూడండి. న్యాయాధిపతులు 6వ అధ్యాయం, అదే 6వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు చదివితే వారు చేసిన పనికి వారు అనుభవించిన శాపం ఎలాంటిదో చూడండి ఒకసారి. ఇశ్రాయేలులు యెహోవా దృష్టికి ఏమైపోయినారట? గట్టిగా చెప్పండి, దోషులైనందున. ఇప్పుడు నా వైపు చూస్తూ ఒక్క మాట ఆలకించండి. యెహోవా 7 ఏళ్ళు ఇశ్రాయేలులను ఎవరికి అప్పగించినాడు? ఎవరు అప్పగించినారు? అమ్మకొచ్చి గట్టిగా. ఎందుకు అప్పగించినాడు? వారు దోషులైనందున. ఆ మాట ఆలోచించాలి. ఎందుకు అప్పగించినాడు వారిని? వారు దోషులైనందున. ఎందుకు వారు దోషులైనారు? మీరు చూస్తున్నారా? ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు బలిపీఠము కట్టవలసిన వారు ఎవరికి బలిపీఠం కట్టినారు? బయలుకు బలిపీఠం కట్టినందుకు ఇప్పుడు వారు యెహోవా దృష్టికి దోషులైనందుకు దేవుడే వారిని 7 సంవత్సరాలు ఎవరికి అప్పగించినాడంటే మిద్యానీయులకు అప్పగించినాడు. అర్థమైందన్న వారు చేతులతో కామెరానండి. రైట్, మీకు బాగా అర్థమైంది కదా? ఇప్పుడు వినండి, మిద్యానీయులకు దేవుడు అప్పగించినందుకు ఏం జరిగిందో చదువుతున్నారు చూడండి. అదేంటి? మిద్యానీయుల యొక్క చెయ్యి ఎవరి మీద హెచ్చయిందంట? ఈరోజు అమ్మా మీరు చూస్తున్నారా? శత్రువు యొక్క చెయ్యి నీ మీద హెచ్చుగా ఉందా? నీ చెయ్యే శత్రువు మీద హెచ్చుగా ఉందో నేను అడగను, కానీ ఆలోచన చెయ్యండి. ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డలారా,
మీ తలలు పైకెత్తి జాగ్రత్తగా ఈరోజు వాక్యం వినండి. శత్రువు యొక్క చెయ్యి నీ తల మీద ఉందా, నీ చెయ్యే శత్రువు తల మీద ఉందా? హెచ్చుగా ఆలోచన చెయ్యి. ఈరోజు నీ ఓటమికి కారణం ఏంటి? నువ్వు ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా, ఏమండి, ఎంత ప్రయాసపడినా, ఎంత చెమట్లు కక్కినా, ఎంత ఆలోచన చేసినా ఆ శాపము నుండి, ఆ దరిద్రత నుండి నువ్వు బయటికి రాలేకపోతున్నావు. ఎందుకో తెలుసా? మిద్యానీయుడి యొక్క హస్తము నీ మీద ఉంది, నీ మీద ఉంది, నీ మీద ఉంది. వాడి హస్తం నీ మీద ఉన్నంత వరకు శాపం, దరిద్రత, ఏమండి, సమస్యలు తల ఎత్తుతూనే ఉంటాయి, నిన్ను పీడిస్తూనే ఉంటాయి. ఈరోజు ప్రభు నీతో చెప్పే మాట ఏంటంటే, వాడి చేయి నీ మీద ఉండడం కాదు, నీ హస్తమే శత్రువు మీద ఉండగలిగితే వాడు ఓడిపోతాడు, నీవు గెలుస్తావు. ఎంతమంది నేను గెలవాలనుకుంటున్నారు? చేతులతో కామెంట్ చెప్పండి. నువ్వు గెలవాలనంటే ఒకప్పుడు నీ చేత్తో కట్టిన, ఏమండి, బయలు యొక్క బలిపీఠాన్ని నీ చేత్తోనే పడగొట్టి